హలో వెల్కమ్ టు మహాలెజెండ్. తెలుగు సినిమా చిత్ర పరిశ్రమలో కుటుంబ కథ చిత్రాలు చేసే హీరోలో అక్కినేని నాగేశ్వరరావు, శోభన్ బాబుల తర్వాత ఆ తరహా పాత్రలు చేసిన వారిలో మురళీమోహన్ ఒకరు. రంగస్థల నటుడిగా పేరు తెచ్చుకున్న మురళీమోహన్కు సినిమా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. కథానాయకుడిగా సినిమా రంగప్రవేశం చేసి హీరోగా, తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, నిర్మాతగా మంచి పేరు తెచ్చుకున్నారు. సినిమాల్లో నటిస్తూనే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి పెద్ద రియల్టర్గా కూడా ఎదిగారు. రాజకీయ రంగ ప్రవేశం కూడా చేసిన మురళీమోహన్ జీవిత విశేషాలు తెలుసుకుందాం. మురళీమోహన్ సొంత ఊరు వెస్ట్ గోదావరి జిల్లా చాటపర్రు. ఏప్రిల్ 26, 1940లో జన్మించారు. వాళ్ళ నాన్న పేరు అట్లూరి మాధవరావు. మురళీమోహన్ అసలు పేరు రాజా రామ్మోహన్ రాయ్ ఉరఫ్ రాజాబాబు. తండ్రి మాధవరావు స్వతంత్ర సమరయోధుడు కావడంతో దేవభక్తి, స్వతంత్ర సమరయోధుల్లో ఘనపాఠీలు అయిన వారి అంత గొప్పవాడు తన కుమారుడు కావాలని మురళీమోహన్కు చిన్నతనంలో ఆ పేరు పెట్టారు. రాజబాబు బాల్యమంతా చాటపర్రులో గడిచింది. SSLC వరకు చాటపర్రులోనే చదువుకున్నారు. ఆయన, కృష్ణ ఇద్దరు క్లాస్మేట్స్. ఇద్దరు ఒకేసారి ఇంటర్ ఫెయిల్ అయ్యారు. కృష్ణ గారు డిగ్రీ చేరితే మురళీమోహన్ చదువు మీద ఆసక్తి లేకపోవడం, ఆయనకు వ్యాపారం అంటే ఉన్న ఇష్టంతో వ్యాపార రంగంలోకి ప్రవేశిద్దామనుకున్నారు. వాళ్ళ నాన్న మాధవరావు గారు ఆదిలాబాద్లో ఫారెస్ట్ ఆధారిత వ్యాపారం చేసేవారు. అంతేకాకుండా రాజకీయాల్లో కూడా చురుగ్గా ఉండేవారు. మురళీమోహన్ చదువుకు ఫుల్ స్టాప్ పెట్టి వ్యాపారంలో అడుగు పెడదాము అనుకునే సమయానికి వారి నాన్నగారు వ్యాపారంలో నష్టాలు చవిచూశారు. ఇక లాభం లేదనుకుని ఏమి చేయాలబ్బా అని ఆలోచిస్తున్న సమయంలో మిత్రులు ఒక వ్యాపారం ప్రారంభిస్తూ మురళీమోహన్ను వర్కింగ్ పార్ట్నర్గా పెట్టుకున్నారు. మురళీమోహన్ ఖాళీగా ఉంటున్న రోజుల్లో ఆయనకు నాటకాలు వేసే అలవాటు అలవడింది. దాంతో అప్పుడప్పుడు నాటకాలు వేస్తుండేవారు. ఒక సీర మద్రాసులోని ఆంధ్ర క్లబ్లో నాటక పోటీలు జరుగుతుంటే చూడ్డానికి వెళ్లారు. వారం రోజుల పాటు నాటకాలు చూసిన తర్వాత ఆ నాటకాల నిర్వాహకుడు డి రామినేడ్ గారిని కలిసి నాకు సినిమాల్లో నటించాలని ఉంది అనే కోరికను వెల్లడించారు. దానికైన నువ్వు ఇప్పుడు సినిమాల్లో నటించడానికి వయస్సు సరిపోదు, ముందు నాటకాలు వేసి కొంత అనుభవం దక్కించుకున్న తర్వాత సినిమా రంగానికి వచ్చి ప్రయత్నాలు చేయమని చెప్పారు. తాను చేసే ఉద్యోగంలో నెలకు 100 రూపాయలు వచ్చేవి. అలా నాటకాలు వేసుకుంటున్న సమయంలో ఆయనకు 1965లో విజయలక్ష్మితో పెళ్ళైంది. పెళ్ళైన తర్వాత జీతం మరో 50 రూపాయలు పెరిగింది. తాను చేస్తున్న వ్యాపారం రోజు రోజుకు బాగా మెరుగుపడుతుండడంతో సంస్థలో మెయిన్ పార్ట్నర్గా దిగారు. తర్వాత భార్య వైపు నుండి పెట్టుబడి తీసుకొచ్చి కిసాన్ ఇంజనీరింగ్ కంపెనీలో 50 పైసలు వాటాదారుడయ్యాడు. దాంతో వ్యాపార బాధ్యతలు పెరిగాయి. వ్యాపారం మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టడంతో అది అనతి కాలంలోనే బాగా పెరిగింది. ఒక పక్క నాటకాలు, మరో పక్క వ్యాపారం చూసుకుంటూ ఉన్న సమయంలో నిర్మాత చటర్జీ గారి దగ్గర నుంచి ఇదాలోకం సినిమాలో రెండో హీరో పాత్ర ఉంది, నీకు ఇద్దామని అనుకుంటున్నాము అని పిలుపొచ్చింది. ముందు వద్దని అనుకున్నప్పటికీ కొందరు మిత్రులు, శ్రేయోభిలాషులు వెళ్ళమని బలవంతం చేయడంతో మద్రాసుకు బయలుదేరి వెళ్లారు. మద్రాసుకు వచ్చిన తర్వాత మేకప్ టెస్ట్లు అవి ఇవి చేసిన తర్వాత ఓ 15 రోజుల్లో కబురు చేస్తాము, మీరు వెళ్ళండి అని చెప్పడంతో ఊరికి వచ్చేశారు. వచ్చిన తర్వాత 15 రోజులు, నెల రోజులు అయినప్పటికీ ఎంతకు కబురు రాలేదు. ఏమైందని ఆరా తీస్తే ఆ పాత్రకు కొత్త వాళ్ళైతే కష్టం, చంద్రమోహన్ను పెట్టుకోండని బయ్యస్ చెప్పడంతో అవకాశం రాలేదు. నేను ప్రయత్నం చేయకుండా వాళ్లకై వాళ్లు పిలిచి అవకాశం ఇస్తామని చెప్పి ఇవ్వలేదు అని నిరుత్సాహపడ్డారు. సరేలే ఏదైతే అది అవుతుంది అని మళ్ళీ వ్యాపారంలో పడ్డారు. ఎలా వెళ్ళాయో తెలియదు గాని రాజాబాబు స్టిల్స్ అట్లూరి పూర్ణచంద్రరావు దగ్గరకు వెళ్ళాయి. తాతినేని రామారావు గారు, డైరెక్టర్ ఇన్నయ్య గారు వెంటనే పిలిపించి, నువ్వు హీరోగా ఒక సినిమా చేస్తున్నాము, నెల రోజుల పాటు అవుట్డోర్లో షూటింగ్ ఉంటుంది, వెంటనే బయలుదేరాలి అని చెప్పడంతో వెంటనే అంటే కుదరదు, నాకు కొంచెం టైం ఇవ్వండి, మా ఊరికి వెళ్ళి నా వ్యాపారాలు వేరే వాళ్లకు అప్పగించి రావాలి అని చెప్పి ఊరికి బయలుదేరి వెళ్లారు. ఆయనతో పాటు అదే సినిమాలో విలన్ పాత్రకు ఎన్నికైన శేషారావును రాజబాబుకు పరిచయం చేశారు. వారిద్దరిని బట్టల దుకాణానికి తీసుకువెళ్ళి బట్టలు కుట్టించి, సరే ఇద్దరు మీ ఊళ్ళకు వెళ్ళి రండి అని పంపించారు. హీరో, విలన్ ఇద్దరు ఒకే రైల్లో వారి వారి ఊర్లకు ప్రయాణమయ్యారు. శేషారావు ఒంగోలులో దిగిపోయాడు. రాజబాబు ఊరికి వెళ్ళి తన వ్యాపార భాగస్వాములకు వ్యాపారాన్ని అప్పగించి మద్రాసుకు తిరుగు ప్రయాణమయ్యారు. ఒంగోలులో విలన్ పాత్రధారి శేషారావు కూడా ఎక్కారు. ఇద్దరు మద్రాసుకు చేరుకొని అక్కడి నుంచి కారులో కర్ణాటకలోని మేర్కారాకు బయలుదేరి వెళ్లారు.
వారితో పాటు వాళ్లకు యాక్టింగ్లో ట్రైనింగ్ ఇచ్చే రమణమూర్తి కూడా బయలుదేరారు. అక్కడికి చేరుకోగానే ముందుగా మురళీమోహన్ మీద పాట చిత్రీకరించారు. దాని తర్వాత విలన్ శేషారావుతో కొన్ని దృశ్యాలు చిత్రీకరించారు. సినిమా పూర్తయింది. ఆ సినిమా పేరు జగమే మాయ. రాజాబాబు పేరు మురళీమోహన్ అని మార్చారు. శేషారావు పేరును గిరిబాబుగా మార్చారు. ఆ సినిమా విడుదల కాకముందే గిరిబాబుకు విలన్గా అనేక అవకాశాలు వచ్చాయి. మురళీమోహన్ మాత్రం విజయవాడ చేరి తన వ్యాపారాన్ని కొనసాగించారు. కొన్ని రోజుల తర్వాత నలుగురు హీరోలుగా ఒక సినిమాలో అవకాశం వచ్చింది. ఆ సినిమా కొంత పార్ట్ పూర్తయిన తర్వాత అందులో ప్రధాన పాత్ర పోషిస్తున్న ఎస్వి రంగారావు ఆకస్మికంగా మరణించడంతో ఆ సినిమా అర్ధాంతరంగా ఆగిపోయింది. 2 రోజులు షూటింగ్ చేసిన తర్వాత దాసరి నారాయణరావు మురళీమోహన్ను దగ్గరికి పిలిచి, చాలా బాగున్నావు, బాగా చేస్తున్నావు కూడా, నిన్ను నేను మంచి హీరోను చేస్తాను అని మాటిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఆయన భారతంలో ఒక అమ్మాయి అనే సినిమాలో అవకాశం ఇచ్చారు. ఆ సినిమా మంచి విజయాన్ని సాధించడంతో మురళీమోహన్ తర్వాత తిరిగి వెనక్కి చూసుకోలేదు. ఒకప్పుడు దాసరి గారు అవకాశాలు ఇస్తూ ఉండగా అప్పుడప్పుడే దర్శకుడిగా జీవం ప్రారంభించిన రాఘవేంద్రరావు కూడా అమరదీపం, జ్యోతి, కల్పన, ఆమె కథ, ప్రేమలేఖలు సినిమాల్లో అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించారు. తర్వాత ఆయన ఫ్యామిలీని విజయవాడ నుంచి మద్రాసుకు షిఫ్ట్ చేశారు. కథానాయకుడిగా దాదాపు 15 సినిమాలతో పాటు 150 సినిమాల్లో హీరోగా చేశారు. క్రమంగా అవకాశాలు తగ్గుతున్న సమయంలో హీరోకు తండ్రి, సోదరుడు పాత్రలు చేయడం మొదలుపెట్టారు. సినిమాలు చేస్తూనే సినిమాల్లోకి రాకముందు ఉన్న అనుభవంతో తాను ఉన్న రంగంలోనే వ్యాపారం చేస్తే బాగుంటుందనే ఆలోచనతో కళాకేంద్ర మూవీస్ అనే సంస్థను స్థాపించి ఒక తమిళ సినిమాను రామదండు అనే సినిమాను తీశారు. ఆ సినిమా విజయవంతం కావడంతో నిర్మాతగా కొనసాగారు. గిరిబాబు సమర్పణలో జయభేరి అనే సంస్థను స్థాపించి దేవతలారా దీవించండి, సింహగర్జన అనే సినిమాలు తీశారు. దాని తర్వాత వారు మురళీమోహన్ను నిర్మాత భాగస్వామ్యం చేశారు. జయభేరి ప్రొడక్షన్స్ పతాకంపై తొలిసారిగా వారాలబ్బాయి అనే సినిమాను నిర్మించారు. దాని తర్వాత దాదాపు అదే బ్యానర్పై నిర్మాతగా 12 సినిమాలు చేశారు. ఒక పక్క సినిమాల్లో నటిస్తూ మరోపక్క మంచి కథ దొరికితే సినిమా చేస్తూ ఫిలిం డిస్ట్రిబ్యూషన్లోకి కూడా అడుగుపెట్టారు. అయితే కొన్ని కారణాల వల్ల అందులో నష్టాలు రావడంతో పాటు వేరే వారు చేసిన అప్పును కూడా మురళీమోహన్ గారే కట్టవలసి వచ్చింది. ఆ సమయంలో మురళీమోహన్ గారికి ఆత్మీయుడైన శోభన్ బాబు వ్యాపారాలన్నిటిలోనూ భూముల వ్యాపారం చాలా బాగుంటుంది అని ఆయన ఇచ్చిన సలహా మేరకు ఆ వ్యాపారం మొదలుపెట్టారు. పక్కా ప్లాన్గా పక్కడబందీగా చేయడంతో అనతి కాలంలోనే మంచి ఫలితాలు వచ్చాయి. హైదరాబాద్లో జయభేరి అనే నిర్మాణ సంస్థ మంచి పేరు సంపాదించుకుంది. తర్వాత టీవీ రంగంలోకి ప్రవేశించి పలు సీరియల్స్లో కూడా నటించారు. ప్రస్తుతం ఏదైనా అవకాశాలు వస్తే అడపాదడపా నటిస్తున్న మురళీమోహన్ తన మనవళ్ళు, మనవరాళ్లతో శేష జీవితాన్ని గడుపుతున్నారు. సో చూసారు కదండి ఇవాల్టి మహా లెజెండ్ ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మహామాక్స్.